చేసిన పెద్దలందరికీ నమస్కారం. పాట మీద 3 వారాల నుంచి చర్చ జరుగుతుంది. ఈ 3 వారాల చర్చల్లో ఒక విధంగా ఏంటంటే కొంతమంది ఇప్పుడే మన అంబటేకన్న గారు అన్నట్టు కరియాపాకను బిర్యానీ పత్తా ఆకను రకరకాలుగా ఉపయోగించుకుంటామనేది ఒక నిరాశంలో ఉన్నప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు చెప్పారు, కవి పేరు పాట మీద రాసి ఉండదు, శక్తి శిల్పం మీద ఉండదు కదా. అంటే ఆ విధమైన నిరాశ పోకుండా ఉండాలని చెప్పే మాట మాత్రమే. అది నిరాశ పడద్దు. ఎప్పుడు కూడా మా పెద్దవాళ్ళు అంటుండేది, చాలామంది అంటుండేది, అన్ని వాదాలకెల్లా గొప్ప వాదం అవకాశవాదం. ఆ అవకాశవాదం ఉన్నోడు ఎట్లన్నా సరే ఎట్లా ఉన్నా కింద పడ్డా మీద పడ్డా తను అదే పై చేయని అనుకుంటా పోతూ ఉంటారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందో, లేకపోతే వాళ్ళతో పాటు పోల్చుకొని మననేదో మనకు అన్యాయం జరుగుతుందో అనే మాట మనం తీసుకోవద్దని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అదే సందర్భంలో మనకంటే ఇంకా చాలా త్యాగాలు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకో. ఇప్పుడు ఉదాహరణకు 96లో మా భువనగిరిలో ప్రజాస్వామ్య తెలంగాణ సదస్సు జరిగింది. ఆ సదస్సులో బయటికి వచ్చిన గాన కోకిల బెల్లి లలిత ఏమైంది? ఆ బెల్లి లలిత తర్వాత ఆమె అన్ని ఖండాలుగా ముక్కలుగా అయితే ఇవాళ చాలామంది నాయకులు అధికారంలో కొనసాగుతూ ఆమె పేరు మీద సీట్లు గెలిచి చేసిన వాళ్ళు ఇప్పటికీ మనకు కనపడుతూనే ఉంటారు. అట్లా అసలు కూడా ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ యొక్క పరిస్థితి ఇవాళ ఏమిటి అన్నది మనం కనుక ఎప్పుడైనా చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళు ఎక్కడుందో కూడా తెలియదు. ఆ కుటుంబ సభ్యులు అంతవరకు రెవెన్యూలో డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకునే సోదరులు కూడా ఇవాళ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని తెలియని దుష్కృతిలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా పాట కోసం అని చెప్పి MBBS పూర్తి చేసి సంజీవ అలియాస్ దివాకర్ ఏమైందో కూడా మనకు తెలియదు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా, అట్లే మన అనేక మంది కళాకారులు వాళ్ళు మనకి ఇప్పుడు మీరు ఉన్న కాడ ఉన్నాం, కనీసం ఉండి పాటను బతికించేటందుకు, పాట రాసేటందుకు, సమస్యలను ప్రజలకు చెప్పేటందుకు మన ధర్మం మనం చేస్తూ ఉన్నాం. కానీ మరి అన్నిటికంటే ఉత్కృష్టమైన త్యాగాలు చేసి ఆ త్యాగాలకు బలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను చూసి వాళ్ళకంటే మనం మెరుగ్గా ఉన్నాము అని చెప్పి ఉత్సాహంతో ఇంకా పాటకు పదను పెట్టి అక్కడక్కడ జరుగుతున్న వాటిని ఇప్పుడు పెద్దలు చెప్పారు. ఒక్కొక్క పాట ఎక్కడి నుంచి పుడుతుంది అని, ఒక సమస్యతో పుడుతుంది. ఆ రోజు ఎప్పుడు ఇవాళ కాదు, వెనకట కూడా అంతే. ఇప్పుడు అశోక్ తేజ గారు చెప్పారు, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. సుద్దాల హనుమంతు బుర్రకథ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఉత్తా ఉండేది. ఆయనది ఎక్కడ ఉన్నదంటే అక్కడికి 10 మైళ్ళు 20 మైళ్ళు సైకిల్ వేసుకొని ఇటు అటు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉరికేది. మరి ఆ విధంగా ఒక స్పందన, పాటకు ఉండే బలం, వాటి గురించి నేను వివరించదలుచుకోలేదు. కానీ దయచేసి ఎవరు కూడా నిస్పృహకు కానీ నిరాశ కానీ చెందకుండా ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. నిజంగా అంటే మనకు వెనుకట ఒక సామెత ఉన్నది, ఏమంటే కుళ్ళిన పండుగకి వెళ్ళే మంచి విత్తనాలు వస్తాయి. ఇది సైంటిఫిక్ సైన్స్ పరంగా కూడా అది నిజమే. అందుకోసం ఇప్పుడున్న వ్యవస్థలో ఇంకా నేనేమో కుళ్ళిపోయిందేమో మంచితనాలు వస్తాయేమో అని దేవులాడుతూ ఉన్నాను. బహుశా వస్తే చూస్తా, లేకుంటే లేదు. కానీ అయినా ఎన్నడో నాడు అది రాకుండా తప్పదు. ఆ వచ్చేది మీతోటే వస్తుందో ఏమో మాకు తెలియదు, లేకపోతే ఎవరితోటి వస్తుందో తెలియదు. అందుకోసం ఎవరు కూడా దయచేసి తాము చేసిన పనిని ఎవరో గుర్తిస్తలేరనో, లేకపోతే ఎవరి దగ్గరనో మెప్పు దొరకాల్సినంత దొరకలేదు అనే భావం మాత్రం ఉండకుండా పాటను ముందుకు తీసుకుపోయే విధంగా తీసుకుపోవాలని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ